హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ గోల్డ్ యూనిక్. ఇవాళ నేను చూపించే వీడియోలో స్ప్రౌట్స్ కర్రీ అండి. మిక్స్డ్ స్ప్రౌట్స్ అంటే మొలకొచ్చినవి. ఇక్కడ చూడండి, ఇవి రాజ్మా గింజలు, వేరుశనగ గింజలు, మొలకొచ్చిన పెసలు, ఇవ్వండి. అలాగే మొలకొచ్చిన ఇవి ఏమంటారు, మడికలు, బొబ్బర్లు అన్నీ మిక్సింగ్ అండి. ఇది జొన్న రొట్టెలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. రొట్టెది కూడా తినచ్చు. ఎంత మొలకలు వచ్చేసినాయి. బొబ్బర్లు రావు, వేసిన గింజలు మొలక రావు, మిగతా అన్ని మొలకలు వచ్చేసినాయి కదా. ఇప్పుడు దీంతో కర్రీ చేసుకోవాలి. ఆ కర్రీ ఎలాగా ఏమేమి వేసి చేయాలన్నది చూపిస్తాను. చూసేద్దాం రండి. కుక్కర్లో వేసేసుకున్నాం కదా. దీనికి ఉడకడానికి సరిపడా నీళ్ళు పోసుకుని 4 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్ వచ్చాక ఏం చేయాలి చూద్దాం. 3 మీడియం సైజ్ టమాటాలు ముక్కలు కోసేసుకున్నాం చూడండి. 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు ముక్కలు కోసేసుకున్నాం కదా. ఒక 5-6 పచ్చిమిరకాయలు, కరివేపాకు తీసుకోవాలి. ఇప్పుడు కూర వేసుకుందాం. ఎలా చేయాలో చూద్దాం. 2 స్పూన్స్ ఆయిల్ తీసుకుని దాంట్లో జీలకర్ర వేసుకున్నాము. జీలకర్ర వేగింది కదా, కరివేపాకు, పచ్చిమిరకాయలు వేసుకోవాలి. పచ్చిమిరకాయ, కరివేపాకు వేగింది కదా, ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకోవాలి. టమాటాలు కూడా వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం మగ్గనివ్వాలి. స్ప్రౌట్స్ 4 విజిల్స్ ఉడుక్కొని మెత్తగా. ఇప్పుడు దీంట్లో భాగం తీసుకుని మిక్సీకి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాం కదా. కారం 1 స్పూనే, ఎక్కువ వేసుకోకూడదు. ఉప్పు టేస్ట్ తగ్గ వేసుకోండి. చిటికెడు పసుపు వేసుకోండి. ఇక్కడ ఉడకబెట్టిన మొలకలు వేసుకున్నాము. గ్రైండ్ చేసుకోవాలన్నాను కదా, సగం మొలకలు తీసుకుని ఇగోండి గ్రైండ్ చేసేసుకున్నాము. ఆ పేస్ట్ 2 కలిపి వేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్నాం కదా. మొత్తం కూర కొంచెం గట్టిగా ఉంది. దీనికి ఇప్పుడు వాటర్, కొంచెం సరిపడా వాటర్ పోసుకోవాలి. బాగా కలుపుకోవాలి, ఎందుకంటే గ్రేవీ వస్తేనే బాగుంటుంది కర్రీ. ఇది బాగా ఉడికింది. వాటర్ పోసాక దగ్గర పడింది కదా. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. కొంచెం ఎన్ని టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని, కొత్తిమీర కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. కొత్తిమీర వేసుకున్నాం కదా. ఇప్పుడు 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటే బాగుంటుంది కర్రీ. ఓకే, బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కూర రెడీ అయిపోయింది. వేడివేడి జొన్న రొట్టెలు రెడీ అయిపోయినాయి. ఈ కూరలో ఉల్లిపాయ నంచుకుని జొన్న రొట్టెతో తింటే సూపర్ ఉంటుంది. మొలకల కూర. ఆయిల్ కూడా చాలా, 1 స్పూన్ ఆయిల్, 2 స్పూన్ ఆయిల్ అంతే వేసుకుని కూర చేసుకున్నాము. చూడండి, ఉల్లిపాయ నంచుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ కూర మాత్రం మిస్ అవ్వద్దు. ఇలాగే చేసుకోండి కూర. ఓకేనా? నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కూర మాత్రం ట్రై చేయండి, చాలా బాగుంటుంది.